హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీకు హెల్తీగా టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ కారం పల్లి చేసి చూపించబోతున్నాను. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా అవసరం లేదు, ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. కొద్దిగా పల్లీలు తీసుకొని దానిలో 1/2 కప్పు దాకా శనగపిండి, 1/2 కప్పు దాకా బియ్యం పిండి యాడ్ చేసుకుని దీనిలోకి ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ ఇంట్లో తయారు చేసుకున్నది. అదేవిధంగా ఒక 2 టీ స్పూన్స్ దాకా కారం, ఒక 1/2 టీ స్పూన్ పైన ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా నూరింది యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ చిలకరిస్తూ మొత్తం అంతా కూడా పిండి మసాలాలన్నీ కూడా పల్లీలకు పట్టే విధంగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి యాడ్ చేయకూడదు, లైట్గా వాటర్ చిలకరిస్తూ పిండి గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. పల్లీలకి లూజ్గా పిండి తడిపినట్టయితే పల్లీలకు పిండి పట్టదు, టేస్ట్ కూడా బాగా రాదు. కాబట్టి క్రిస్పీగా క్రంచీగా రావాలంటే వాటర్ లైట్గా యాడ్ చేస్తూ నెమ్మదిగా కలిపి మనం పకోడీ ఏ విధంగా వేస్తామో అలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. స్టార్టింగ్లో ఆయిల్ బాగా సలసలా మాగుతున్నప్పుడు పల్లీలని వేయాలి. వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాస్త వేగిన తర్వాత ఒక టర్న్ తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ హైలో ఉంచుకొని తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పల్లీలు బాగా ఫ్రై అయినప్పుడే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది, లేదంటే అస్సలు బాగుండదు. ఈ కారం పల్లి టేస్ట్ అనేది మనం పల్లీల్ని ఫ్రై చేసి స్టైల్లోనే ఆధారపడి ఉంటుంది. పల్లి బాగా వేగాలి. ఇవాళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.